ఓం నమో వెంకటేశాయ. ఆధ్యాత్మిక విశేషాలకు స్వాగతం. ముందుగా ప్రధాన అంశాలు. శ్రీకృష్ణ అవతారంలో శ్రీ సీతారామచంద్ర స్వామివారి దివ్య కటాక్షం. భద్రాచలం క్షేత్రంలో వైకుంఠ ఏకాదశి అధ్యయనోత్సవాలు. ధనుర్మాసోత్సవాలతో శోభిల్లుతున్న సింహాచలం. దేవేరుల సమేతంగా శ్రీ వరాహ నృసింహునికి పల్లకి ఉత్సవం. తిరుమల మొదటి ఘాట్ రోడ్ 7వ మైలు వద్ద నూతన ప్రథమ చికిత్సా కేంద్రం. ప్రత్యేక పూజలతో లాంఛనంగా ప్రారంభించిన టీటీడీ ఉన్నతాధికారులు. వైకుంఠ ఏకాదశికి ముస్తాబైన తిరుమల దివ్యక్షేత్రం. పలు ప్రాంతాలలో టీటీడీ అదనపు ఈవో విస్తృత తనిఖీలు. సౌకర్యాల కల్పనపై అధికారులకు వెంకయ్య చౌదరి మార్గనిర్దేశం. శ్రీవారి వైకుంఠ ద్వార దర్శనం భక్తులకు దివ్యానుభూతిగా మిగలాలి. డిప్యూటేషన్ సిబ్బందికి టీటీడీ అదనపు ఈవో వెంకయ్య చౌదరి దిశానిర్దేశం. తిరుమల ఆస్థాన మండపంలో టీటీడీ అధికారులతో కలిసి సమావేశం. తెలంగాణ రాష్ట్రంలో పావన గోదావరి తీరంలో నెలవైన పవిత్ర పుణ్యక్షేత్రం భద్రాచలం. భద్రాద్రి శ్రీ సీతారామచంద్ర స్వామివారి దేవాలయంలో ధనుర్మాస కైంకర్యాలు కనుల పండుగగా కొనసాగుతున్నాయి. ముక్కోటి ఏకాదశి అధ్యయనోత్సవాలను పురస్కరించుకుని శ్రీ సీతారామచంద్ర స్వామివారు దశావతారాలలో దర్శనమిస్తున్నారు. ఇందులో భాగంగా శ్రీకృష్ణ అవతారంలో భద్రాద్రి రామయ్య భక్తులను కటాక్షించారు. ముందుగా సీతాలక్ష్మణ స్వామివార్ల సహితంగా శ్రీరామచంద్రమూర్తిని కృష్ణ స్వామివారి అలంకరణలో ఆలయంలోని బేడ మండపంలో కొలువుదీర్చిన అర్చకులు విశేష ఆరాధనలతో సేవించి హారతులు పట్టారు. ఆపై మేళతాళాలు, మంగళ వాయిద్యాలు, భక్తుల మిన్నంటే శ్రీరామ శరణం మమ, శ్రీకృష్ణ శరణం మమ నామస్మరణల నడుమ సీతారామచంద్ర స్వామివారు లక్ష్మణమూర్తి సహితంగా ఊరేగింపుగా మిథిలా ప్రాంగణానికి విచ్చేశారు. అక్కడ ప్రత్యేక వేదికపై స్వామి అమ్మవార్లను ఆసీనులను చేసిన అర్చకులు కైంకర్యాలను పూర్తి చేసి భక్తులకు దర్శనం కల్పించారు. రామచంద్రాయ జనకరాజజా మనోహరాయ మామకాభీష్టదాయ మహిత మంగళం. రామచంద్రాయ జనకరాజజ మనోహరాయ మామకాభీష్టదాయ మహిత మంగళం. కోసలేశాయ మందహాసదాస పోషణాయ వాసవాది వినుత సత్వరాయ మంగళం. కోసలేశాయ మందహాసదాస పోషణాయ వాసవాది వినుత సత్వరాయ మంగళం. పరమపావన పుణ్యక్షేత్రం సింహాచలం అప్పన్న సన్నిధి ఉత్సవ కాంతుల్లో దివ్యంగా మెరిసింది. సింహాచలం శ్రీ వరాహ నృసింహ స్వామివారి ఆలయంలో ధనుర్మాసోత్సవాలు వైభవపేతంగా కొనసాగుతున్నాయి. శ్రీరంగనాథ స్వామివారిని సేవించి తరించిన పరమ భాగవతోత్తమురాలు శ్రీ ఆండాలమ్మవారు ధనుర్మాస కైంకర్యాలలో భాగంగా ముందుగా శ్రీ వరాహ నృసింహునికి తిరుప్పావై పఠనంతో విశేష ఆరాధనలు జరిపారు. ఆపై ఆండాలమ్మవారిని సర్వాభరణ భూషితంగా పల్లకీపై అధిష్ఠింపజేసి పాసుర పఠనంతో ఆలయ ప్రదక్షిణగా పల్లకీ సేవ నిర్వహించారు. అనంతరం పగల్పత్తు ఉత్సవాలను పురస్కరించుకుని ఉభయ దేవేరుల సమేతంగా శ్రీ వరాహ నృసింహుని ఉత్సవమూర్తులను ప్రత్యేక అలంకరణలతో పల్లకీపై వేంచెబు చేసి మేళతాళాలు, మంగళ వాయిద్యాల నడుమ పల్లకీ ఉత్సవాన్ని నిర్వహించారు. భక్తులు పల్లకీ సేవలో సింహాచలం అప్పన్నను దర్శించుకుని తరించారు.
తిరుమల తిరుపతి మొదటి ఘాట్ రోడ్లోని 7వ మైలు వద్ద భక్తుల కోసం ఏర్పాటు చేసిన నూతన ప్రథమ చికిత్సా కేంద్రాన్ని ఆదివారం టీటీడీ చైర్మన్ బీఆర్ నాయుడు, ఈవో అనిల్ కుమార్ సింఘాల్, అదనపు ఈవో సిహెచ్ వెంకయ్య చౌదరితో కలిసి ప్రారంభించారు. ప్రథమ చికిత్సా కేంద్రం వద్ద టీటీడీ చైర్మన్, ఉన్నతాధికారులు ముందుగా శ్రీవారి చిత్రపటానికి పూజలు నిర్వహించారు. అనంతరం ప్రథమ చికిత్సా కేంద్రాన్ని లాంఛనంగా ప్రారంభించారు. అలిపిరి సోపాన మార్గంలో వెళ్లే నడకదారి భక్తులకు ఈ ప్రథమ చికిత్సా కేంద్రం ఎంతో ఉపయుక్తంగా ఉండనుంది. ఈ సందర్భంగా మీడియాతో టీటీడీ చైర్మన్ బీఆర్ నాయుడు, అదనపు ఈవో సిహెచ్ వెంకయ్య చౌదరి మాట్లాడారు. ఈ కార్యక్రమంలో టీటీడీ పాలక మండలి సభ్యులు జ్యోతుల నెహ్రూ, వీజీఓ రామ్ కుమార్, చీఫ్ మెడికల్ ఆఫీసర్ డాక్టర్ పి కుసుమకుమారి, ఎస్ఎంఓ డాక్టర్ ఎస్ కుసుమకుమారి, తిరుమల అశ్విని వైద్యశాల సూపరింటెండెంట్ డాక్టర్ వెంకట సుబ్బారెడ్డి, అపోలో ఆసుపత్రి మెడికల్ అడ్మినిస్ట్రేటివ్ డాక్టర్ వాణిరావు తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా టీటీడీ చైర్మన్ బీఆర్ నాయుడు మీడియాతో మాట్లాడుతూ, అత్యవసర పరిస్థితుల్లో వైద్య సేవలు పొందేందుకు 7వ మైలు వద్ద భక్తుల సంరక్షణ కోసం ప్రథమ చికిత్సా కేంద్రాన్ని ఏర్పాటు చేశామని వెల్లడించారు. ఓం నమో వెంకటేశాయ. ఈరోజు ఈ అలిపిరి నుంచి తిరుమలకు వెళ్లే దారిలో 7వ మైలు రాయల దగ్గర ఉన్నటువంటి ఆంజనేయ స్వామి విగ్రహం ఏదైతే ఉందో అక్కడ ఈరోజు ఫస్ట్ ఎయిడ్ సెంటర్ని ఓపెన్ చేయడం జరిగింది. ఇది భక్తులకి సౌకర్యం కోసం ఏదైనా ఎమర్జెన్సీ కేసెస్ వస్తే వాళ్ళకి ఎటువంటి ఇబ్బందులు వచ్చినా కానీ ఇక్కడ ఫస్ట్ ఎయిడ్ చేసి ఇక్కడ నుంచి హాస్పిటల్కి తీసుకునే విధంగా అంబులెన్స్ కూడా రెడీ చేసి ఇక్కడ ఉంచడానికి కోసం ఈరోజు ఈ సెంటర్ను ఓపెన్ చేసాం. అదేవిధంగా శ్రీవారి మెట్టి నుంచి తిరుమలకు వెళ్ళే దారిలో కూడా మనం అక్కడ కూడా ఫస్ట్ ఎయిడ్ సెంటర్లు ఏర్పాటు చేయడం జరిగింది. అక్కడ కూడా స్ట్రక్చర్ పెట్టి 4 అటెండర్లను పెట్టి ఏదైనా ఎమర్జెన్సీ ఉంటే వాళ్ళని పైకో కిందికో తీసుకొని వెళ్ళి ట్రీట్మెంట్ ఇచ్చే విధంగా ఏర్పాట్లు చేయడం జరిగింది. కాబట్టి భక్తులందరికీ కూడా ఏదైనా ఎమర్జెన్సీ వచ్చినట్లయితే ఈ యొక్క సేవల్ని ఉపయోగించుకోవటానికి వీలుగా ఇది ఏర్పాటు చేసుకోవడం జరిగింది. ఓం నమో వెంకటేశ్వర. అలాగే టీటీడీ అదనపు ఈవో వెంకయ్య చౌదరి మాట్లాడుతూ, తిరుమలలో వైద్య సౌకర్యాలను విస్తృతం చేయడంలో భాగంగా అలిపిరి నడక మార్గంలో ఆధునిక సౌకర్యాలతో ప్రథమ చికిత్సా కేంద్రాన్ని ఏర్పాటు చేశామని తెలిపారు. మనకి అలిపిరి నుంచి వచ్చే నడకదారిని వచ్చే భక్తులకి ఇది సౌకర్యవంతంగా ఉంటుంది. మనకి ఒక్కొక్క రోజు వీకెండ్స్లో 30,000 మంది దాకా కూడా ఈ నడకదారిని వస్తుంటారు. ఒక్కొక్క రోజు వీక్ డేస్లో కూడా 24,000 దాకా వస్తూ ఉంటారు. వీళ్ళందరికీ కూడా ఇక్కడికి వచ్చేసరికి అంటే దాదాపు మిడిల్ అని చెప్పొచ్చు. ఇక్కడ నుంచి మళ్ళీ మోకాలు పెట్టి ఆ పైన ఉంటుంది. ఈ మధ్యలో ఉండే దాని దగ్గరికి వచ్చేసరికి వాళ్ళకి ఏమన్నా హెల్త్ రిలేటెడ్ సిమ్టమ్స్ ఉన్నా, అలసిపోయినా కానీ, మిగతా ఏ రకమైన ప్రాబ్లమ్స్ ఉన్నా కానీ ఇది మంచి డిస్పెన్సరీ. సో దీంట్లో కొంచెం ఆధునికమైన సౌకర్యాలు కూడా కల్పించడం జరుగుతుంది. ఇక్కడ వాళ్ళు రెస్ట్ తీసుకోవచ్చు. ఏమన్నా హెల్త్ రిలేటెడ్ ఎయిల్మెంట్స్ ఉన్నా కానీ ఇక్కడ ఫర్దర్గా వాళ్ళు గైడెన్స్ ఇవ్వడం జరుగుతుంది. వాళ్ళు ఫర్దర్గా నడవాల్సి వస్తుందా, లేకపోతే కిందకి వెళ్తే బెటరా, లేకపోతే హాస్పిటల్లో ఫర్దర్ కన్సల్టెన్సీ చేస్తే బాగుంటుందని ఇక్కడ సలహా ఇవ్వడం జరుగుతుంది. దీనికి ఇంకొక ముఖ్యమైనది ఏంటంటే లొకేషన్ వైజ్ మనకి రోడ్డుకి ఇప్పుడు డౌన్ ఘాట్ రోడ్డు ఎగ్జాక్ట్గా ఆంజనేయ స్వామి విగ్రహం పక్కనే ఉంటుంది. కాబట్టి అటు రోడ్డు ద్వారా వచ్చే వాళ్ళకి కూడా బాగుంటుంది, నడకదారి ద్వారా వచ్చే వాళ్ళకి కూడా బాగుంటుంది. సో ఇది అన్ని రకాలకు కూడా మంచి సెంటర్ అని చెప్పొచ్చు. దీన్ని భక్తులు ఉపయోగించవలసిందిగా కోరుతున్నాం. ఇది ఓవరాల్గా టీటీడీలో హెల్త్ ఫెసిలిటీ బాగా పెంచాలి, అందరికి కూడా హెల్త్ ఫెసిలిటీ ఆ భక్తులకు అందుబాటులో ఉండాలి అనే ఒక బృహత్తమైన కార్యక్రమంలో ఇది ఒక మైల్ స్టోన్ అని చెప్పొచ్చు. ఫర్దర్గా ఇంకా కూడా చాలా యాక్టివిటీస్ తీసుకురావాలి. అందులో భాగంగా ఇది అనేది మరింత ఉత్సాహంగా ఉత్తేజాన్ని కూడా ఇస్తుంది అంత అడ్మినిస్ట్రేషన్ కూడా. దీన్ని భక్తులు ఉపయోగించుకొని దీని మీద ఫర్దర్గా ఏమైనా ఇంప్రూవ్మెంట్స్ కావాలి కూడా ఫీడ్బ్యాక్ తీసుకోవడం జరుగుతుంది. ఈ సందర్భంగా తెలియజేస్తాం. తిరుమల దివ్యక్షేత్రం పరమ పవిత్రమైన వైకుంఠ ఏకాదశికి సర్వాంగ సుందరంగా సిద్ధమైంది. భక్తుల రద్దీకి అనుగుణంగా తిరుమల తిరుపతి దేవస్థానం 2 నెలల నుండే సమున్నతమైన కార్యాచరణతో విస్తృతంగా ఏర్పాట్లు చేసింది. ఈ నేపథ్యంలో సోమవారం ఉదయం టీటీడీ అదనపు ఈవో సిహెచ్ వెంకయ్య చౌదరి తిరుమలలోని వివిధ ప్రాంతాలలో విస్తృతంగా పర్యటించి
భక్తుల సౌకర్యాల కల్పనపై ఆయా శాఖల అధికారులకు దిశానిర్దేశం చేశారు. ఇలవైకుంఠం తిరుమల క్షేత్రం వైకుంఠ ఏకాదశి పర్వదినంకు ముస్తాబైంది. అఖిలాండకోటి బ్రహ్మాండ నాయకుడి వైకుంఠ ద్వార దర్శనం కోసం భక్తులు అధిక సంఖ్యలో తిరుమలకు చేరుకుంటున్నారు. ఈ సందర్భంగానే వివిధ ప్రాంతాలలో భక్తులకు కల్పించిన సౌకర్యాలు, ప్రోటోకాల్, ప్రముఖులకు గదుల కేటాయింపు, దర్శన టికెట్ల జారీ, పార్కింగ్ ప్రదేశాలు తదితర ప్రాంతాలలో టీటీడీ అదనపు ఈవో సిహెచ్ వెంకయ్య చౌదరి సోమవారం ఉదయం పర్యటించారు. ముందుగా రాంబగీచా బస్టాండ్ వద్ద ఉన్న వీఐపీల కార్ పార్కింగ్ ను పరిశీలించి అధికారులకు పలు సూచనలు చేశారు. అలాగే ప్రోటోకాల్ ప్రముఖులకు గదుల కేటాయింపు, దర్శన టికెట్ల జారీ చేసే మాతృశ్రీ తరిగొండ వెంగమాంబ గెస్ట్ హౌస్ ను పరిశీలించి ఎక్కడ ఎవరికి ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఏర్పాట్లు చేయాలని సూచించారు. అలాగే తెలంగాణ రాష్ట్ర ప్రముఖులకు నారాయణగిరి గెస్ట్ హౌస్ 4లో గదుల కేటాయింపు, దర్శన టికెట్ల జారీకి ఏర్పాట్లు చేశారు. నారాయణగిరి గెస్ట్ హౌస్ ను అదనపు ఈవో సందర్శించి అధికారులకు పలు అంశాలపై దిశానిర్దేశం చేశారు. వైకుంఠ ద్వార దర్శనాలను ప్రతిష్టాత్మకంగా తీసుకుని భక్తులకు ఏ లోటు లేకుండా జాగ్రత్తగా సేవలు అందించాలని అదనపు ఈవో సూచించారు. అనంతరం ఏటీజీహెచ్ వద్ద సర్వదర్శనంకు వెళ్లే భక్తుల క్యూ లైన్లను పర్యవేక్షించారు. ఈ పర్యటనలో వీజీఓలు రామ్కుమార్, సురేంద్ర, ఇతర అధికారులు పాల్గొన్నారు. అనంతరం టీటీడీ అదనపు ఈవో సిహెచ్ వెంకయ్య చౌదరి మీడియాతో మాట్లాడుతూ వైకుంఠ ద్వార దర్శనాలకు వచ్చే భక్తులకు తిరుమల తిరుపతి దేవస్థానం సకల ఏర్పాట్లు చేసిందని, దేవస్థానం అందించే సేవలను వినియోగించుకుని సంయమనంతో కలియుగ దైవం శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని దర్శించుకోవాలని విజ్ఞప్తి చేశారు. ఓం నమో వెంకటేశాయ. వైకుంఠ ఏకాదశి సందర్భంగా స్వామివారి భక్తులు అందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. ఈ సంవత్సరం వైకుంఠ ఏకాదశి చాలా బ్రహ్మాండంగా అన్ని కేటగిరీ యొక్క భక్తుల్ని, అన్ని పారామీటర్స్ని కూడా దృష్టిలో పెట్టుకొని చాలా బ్రహ్మాండమైన సిస్టాన్ని ఈసారి బిల్డ్ చేయడం జరిగింది. ముఖ్యంగా టెక్నాలజీని ఉపయోగించుకొని ఎప్పటికప్పుడు క్రౌడ్ మేనేజ్మెంట్ ఎలా చేయొచ్చు అనే పద్ధతులను కూడా ఉపయోగించుకుంటూ ఈసారి కొత్త రకమైన సిస్టాన్ని బిల్డ్ చేయడం జరిగింది. దాన్ని చాలా ఎఫెక్టివ్గా, ఎఫిషియెంట్గా ఎగ్జిక్యూట్ చేయటం కూడా జరుగుతుంది. అయితే అందరికి కూడా ఒక విజ్ఞప్తి, మీ అందరికి కూడా సమాచారం ఇప్పటికే పలు మాధ్యమాల ద్వారా తెలియజేయటం జరిగింది. మీ అందరూ కూడా, మీకు టోకెన్స్ ఉన్న వాళ్ళందరూ కూడా మీకు కేటాయించిన టైంలో, మీకు కేటాయించిన లొకేషన్లో వచ్చి రిపోర్ట్ చేస్తే మీకు ఏ రకమైన ఇబ్బందులు లేకుండా చాలా త్వరగా కూడా దర్శనం చేసే ఏర్పాట్లు టీటీడీ చేసిందని సందర్భంగా తెలియజేస్తున్నాను. అలానే దర్శనం టికెట్లు లేని వాళ్ళకు కూడా ఒక గమనిక, మీరందరూ కూడా 2వ తారీఖు తర్వాత దర్శనం వస్తే మనం ఇచ్చే సమాచారం ఎప్పటికప్పుడే అక్యురేట్గా ఉంటుంది. ఎప్పటికప్పుడే భక్తుల యొక్క రద్దీని దృష్టిలో పెట్టుకొని సమాచారం రిలీజ్ చేయడం జరుగుతుంది. ఈ సమాచారాన్ని ఫాలో అయిపోయి మీరు దర్శనానికి వస్తే 2వ తారీఖు తర్వాత కూడా దర్శనం చాలా సీమ్లెస్గా, ఏ రకమైన ఇబ్బంది లేకుండా మీకు దర్శనం అవుతుందని భక్తులందరికీ కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. మనందరం కూడా స్వామివారి భక్తులు. కలియుగ వైకుంఠం, కలియుగ దేవుడు వెంకటేశ్వర స్వామి, స్వామివారి సన్నిధిలో మనందరం కూడా భక్తి పార్వశ్యంతో మునిగిపోయి ఉంటాం. ఈ సందర్భంలో మనందరం కూడా టాలరెంట్గా, తోటి భక్తుల పట్ల చాలా గౌరవంగా, తోటి భక్తుల యొక్క ఏ రకమైన ఇబ్బందికి గురికోకుండా మనం కూడా చాలా బాధ్యతాయుతంగా ప్రవర్తించాల్సిన అవసరం ఉంది. అందుకనే మనకిచ్చిన టైంలో, మనకి కేటాయించిన స్థలంలో, మనకి టీటీడీ ఇచ్చిన సూచనలకు అనుగుణంగా మీరు దర్శనానికి వస్తే అందరికి కూడా చాలా శుభసూచనగా ఉంటుంది. అలానే టీటీడీ చేసిన ఏర్పాట్లు కూడా చాలా వందలు వేల మంది ఉద్యోగులు నిరంతరం కష్టపడి ఈ రకమైన ఏర్పాట్లు చేస్తారు. వాళ్ళను కూడా గౌరవించాల్సిన బాధ్యత మన అందరిపైన కూడా ఉంది. మీరందరూ కూడా భగవంతుడి సన్నిధిలో భగవంతుడి కృపకి పాత్రులవుతారని ఆశిస్తూ ఓం నమో వెంకటేశాయ. చిత్తూరు జిల్లా పలమనేరు పట్టణం గోవిందనామంతో పరవశించింది. పలమనేరు పట్టణం సమీపంలోని గుడియాత్తంలో శ్రీవారి కళ్యాణం నయన మనోహరంగా జరిగింది. ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన వేదికపై శ్రీదేవి భూదేవి సమేత శ్రీ వెంకటేశ్వర స్వామి వారి ఉత్సవమూర్తులను స్వర్ణాభరణాలు, పట్టు పీతాంబరాలు, పుష్పమాలలతో దేదీప్యమానంగా అలంకరించి కొలువు తీర్చారు. అనంతరం అర్చకులు వైదిక క్రతువులతో స్వామి అమ్మవార్లకు సకల ఉపచారాదులను మంగళకరంగా పూర్తి చేశారు. అనంతరం వేద మంత్రోచ్చరణలు, మంగళ వాయిద్యాల నడుమ స్వామి అమ్మవార్లకు కనుల పండుగ కళ్యాణ మహోత్సవాన్ని నిర్వహించి కర్పూర నీరాజనాలు అందజేశారు.
భక్తులు అధిక సంఖ్యలో కళ్యాణ మహోత్సవంలో పాల్గొని స్వామివారి అనుగ్రహానికి పాత్రులయ్యారు. తిరుమల శ్రీవారి ఆలయంలో డిసెంబర్ 30 నుండి జనవరి 8వ తేదీ వరకు ప్రతిష్టాత్మకంగా నిర్వహించనున్న వైకుంఠ ఏకాదశి దర్శనాలకు విచ్చేసే భక్తులకు స్వామివారి దర్శనాన్ని దివ్య అనుభూతిగా మార్చేందుకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని టీటీడీ అదనపు ఈవో సిహెచ్ వెంకయ్య చౌదరి పిలుపునిచ్చారు. తిరుమలలోని ఆస్థాన మండపంలో ఆదివారం సాయంత్రం వైకుంఠ ఏకాదశి సందర్భంగా డిప్యూటేషన్పై వచ్చిన అధికారులతో సమావేశంలో తిరుపతి ఎస్పీ ఎల్ సుబ్బరాయుడు, సివిఎండ్ఎస్ఓ కేవీ మురళీకృష్ణతో కలిసి ఆయన మాట్లాడారు. ఈ సందర్భంగా అదనపు ఈవో వెంకయ్య చౌదరి మాట్లాడుతూ భక్తులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా 24 గంటలు అప్రమత్తంగా ఉంటూ విధులు నిర్వహించాలని కోరారు. ఓం నమో వెంకటేశాయ. 30వ తారీఖు నుంచి వైకుంఠ ఏకాదశి 10 రోజుల పాటు స్టార్ట్ అవుతుంది. ఈ సందర్భంగా వైకుంఠ ఏకాదశికి సంబంధించి డిఫరెంట్ డిపార్ట్మెంట్స్ నుంచి, పోలీస్ వ్యవస్థ నుంచి, విజిలెన్స్ నుంచి, అలానే టీటీడీ రెగ్యులర్ సిబ్బందితో పాటు డిప్యుటేషన్లో వచ్చే సిబ్బంది, అదే పోలీసులో నుంచి కూడా డిప్యుటేషన్ వచ్చే సిబ్బంది అందరికీ కూడా ఈరోజు ఆస్థాన మండపంలో ఒక బ్రీఫింగ్ సెషన్ ఆర్గనైజ్ చేయడం జరిగింది. అందరూ కూడా నాతో పాటు జేఈఓ గారు, సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ గారు, సివిఎస్ఓ గారు కూడా అటెండ్ అయ్యి ఆఫీసర్స్ అందరికి కూడా మనకున్న సిస్టమ్ ఎలా వర్క్ అవుతుంది, దాంట్లో ఎవరి రోల్ ఎలా ఉంది, అలానే అందరూ కూడా కలిసి ఎలా కోఆర్డినేషన్తో పనిచేయాలి అని చెప్పి బ్రీఫింగ్ సెషన్ ఆర్గనైజ్ చేయడం జరిగింది. దాంట్లో కూడా అందరూ కూడా ఆఫీసర్స్ చాలా ఉత్సాహంగా చాలా వరకు తెలుసుకోవడానికి చాలా వరకు ప్రయత్నం చేయడం జరిగింది. దీనివల్ల అందరూ కూడా ఆఫీసర్స్ 3 విభాగాల ఆఫీసర్స్ కూడా కలిసి వేరియస్ పాయింట్స్లో పనిచేయాలి కాబట్టి వాళ్ళకు కూడా ఒకరి గురించి ఒకరు తెలుసుకునే అవకాశం, అలానే కామన్గా ఓవర్లాప్ అవుతూ కొన్ని డ్యూటీస్ అన్నీ కూడా వాళ్ళు కలిసి పనిచేయాలి కాబట్టి వాటన్నిటి గురించి కూడా డిస్కస్ చేయడం జరిగింది. అలానే క్రౌడ్ మేనేజ్మెంట్ ఎలా చేయాలి, స్టాగర్డ్ టైమింగ్స్ని ఎలా ఇంప్లిమెంట్ చేయాలి, అలానే క్రౌడ్ని ఎలా గైడ్ చేయాలి, వీటన్నిటిని కూడా పూర్తి స్థాయిలో డిస్కస్ చేయడం జరిగింది. అలాగనే మనకున్న కమాండ్ కంట్రోల్ సిస్టమ్ ద్వారా వచ్చే ఇన్ఫర్మేషన్ని ఎలా ఫీల్డ్ లెవెల్లో ఎలా డిసిమినేట్ చేయాలి, రియల్ టైంలో ఎప్పటికప్పుడు వాళ్ళకి ఇన్ఫర్మేషన్ ఇస్తే ఆ ఇన్ఫర్మేషన్ ద్వారా వాళ్ళు ఎలా కోఆర్డినేట్ చేసుకొని క్రౌడ్ని రెగ్యులేట్ చేస్తారు, పిల్గ్రిమ్స్ని ఎలా రెగ్యులేట్ చేస్తూ వాళ్ళని ఎలా దర్శనానికి పంపిస్తారు అనేది పూర్తి స్థాయిలో డిస్కస్ చేయడం జరిగింది. అలానే ఇంకో విధంగా అకామిడేషన్ గురించి కానీ, అలానే టెంపుల్లో దర్శనం రిలేటెడ్ ఇష్యూస్ కానీ, అలానే వైకుంఠ ద్వారం నుంచి వచ్చేటప్పుడు వాళ్ళకి ఎవరెవరికి ఏం పోస్టింగ్ ఇచ్చామో దానికి కూడా మిగతా సిబ్బంది కూడా ఉన్నారు. వీటన్నిటిలో కూడా సేఫ్టీ నార్మ్స్ ఎలా ఉన్నాయి, అలానే అకామిడేషన్ ఎలా అలాట్మెంట్ చేస్తారు డిఫరెంట్ రిసెప్షన్ వింగ్స్ ద్వారా అనేది కూడా డిస్కస్ చేయడం జరిగింది. దీంట్లో కూడా ఇది ఒక రకమైన మంచి సాంప్రదాయం, ఎందుకంటే అందరూ కూడా కలిసి ఒక టీం వర్క్గా వర్క్ చేసే అవకాశం ఉంటుంది. ఈ రకమైన సెషన్స్ వలన వాళ్ళ ఒకరికి తెలుసుకొని వాళ్ళకు కూడా వాళ్ళ లెవెల్లో వాళ్ళు చాలా వరకు ఇష్యూని రిజాల్వ్ చేసి ఎస్కలేట్ కాకుండా చూసే అవకాశం ఉంటుంది. దీనివల్ల అందరూ కూడా ఒక మొత్తం విభాగాలు డిస్ట్రిక్ట్ అడ్మినిస్ట్రేషను, టీటీడీలో ఇంటర్నల్ వ్యవస్థలు అందరూ కూడా ఒక టీం వర్క్గా పనిచేస్తూ వైకుంఠ ఏకాదశిని ఎలా సక్సెస్ చేయాలి అనే దానికి ఇది ఒక మంచి నిదర్శనం అని చెప్పొచ్చు. సో దీనివల్ల మనకి చాలా వరకు ఫీల్డ్ లెవెల్లో, ప్రాసెస్ లెవెల్లో ఉండే హడ్డల్స్ అన్నీ కూడా తొలగిపోతాయి. ఇప్పటి నుంచో వాళ్ళందరూ కూడా ఫీల్డ్లోకి వెళ్ళి ఇప్పుడు ఎవరికి ఎక్కడ అసైన్ చేశారు, ఎక్కడ ఉన్నారు అవన్నీ కూడా తెలుసుకునే అవకాశం కూడా ఒకరోజు ముందే వచ్చింది. దానివల్ల కూడా అక్వింటెన్స్ ముందు ఆ పరిస్థితి, అక్కడ ఉన్న పరిస్థితులు అర్థమైతే ఇంకా బెటర్గా ఇష్యూని హ్యాండిల్ చేసే అవకాశం కూడా ఉంటుందని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. అలానే ఇప్పటికే చాలా వరకు మంచి ఫీడ్బ్యాక్ సిస్టమ్ వచ్చింది. దాన్ని కూడా మరింతగా సమర్థవంతంగా నిర్వర్తించి భక్తులకి ఏ రకమైన ఇబ్బందులు లేకుండా వాళ్ళకి గైడెన్స్ ఇస్తూ వాళ్ళకి సీమ్లెస్గా దర్శనం చేసే ఏర్పాట్లు టీటీడీ అన్ని రకాలుగా చేసిందని సందర్భంగా తెలియజేస్తూ ఓం నమో వెంకటేశ్. తిరుపతి ఎస్పీ ఎల్ సుబ్బరాయుడు మాట్లాడుతూ వైకుంఠ ద్వార దర్శనాల సందర్భంగా 3 అంచెల భద్రతా వ్యవస్థను పకడ్బందీగా ఏర్పాటు చేశామని, భక్తులు సంతృప్తికరంగా దర్శించుకునేలా పోలీసు యంత్రాంగం విధులు నిర్వహించాలని సూచించారు. టీటీడీ సివిఎండ్ఎస్ఓ కేవీ మురళీకృష్ణ మాట్లాడుతూ వైకుంఠ ద్వార దర్శనాల సందర్భంగా తిరుమల, తిరుపతిలలో టీటీడీ నిఘా భద్రతా విభాగం, పోలీసు యంత్రాంగం ఆధ్వర్యంలో పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేశామని,
భక్తులు వారికి నిర్దేశించిన తేదీ సమయాలలో మాత్రమే దర్శనాలకు రావాలని విజ్ఞప్తి చేశారు. ఈ సమావేశంలో టీటీడీ జేఈఓ వి వీరబ్రహ్మం, డిఎఫ్ఓ ఫణికుమార్ నాయుడు, విజిఓ రామ్కుమార్, ఇతర అధికారులు పాల్గొన్నారు. తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని సోమవారం ఉదయం నైవేద్య విరామ సమయంలో ఆంధ్రప్రదేశ్, తెలంగాణ ఆదాయపు పన్ను శాఖ ప్రిన్సిపల్ చీఫ్ కమిషనర్ మోరంపూడి అనిల్ కుమార్, సెంట్రల్ బోర్డ్ ఆఫ్ డైరెక్టర్, మెంబర్ ఆఫ్ టాక్స్ పివి మిశ్రా దర్శించుకున్నారు. కుటుంబ సమేతంగా ఆలయం వద్దకు చేరుకున్న వీరికి టీటీడీ అధికారులు స్వాగతం పలికి దర్శన ఏర్పాట్లు చేశారు. దర్శనానంతరం రంగనాయక మండపంలో పండితులు వేదాశీర్వచనం పలుకగా ఆలయ అధికారులు శ్రీవారి ప్రసాదాలను అందజేశారు. తిరుపతిలోని పెరుందేవి సమేత శ్రీ వరదరాజస్వామివారి ఆలయం దివ్య కాంతుల్లో శోభిల్లుతోంది. పవిత్ర ధనుర్మాసాన్ని పురస్కరించుకుని తిరుపతి నగరవాసులు తెల్లవారుజామునే పెరుందేవి సమేత శ్రీ వరదరాజస్వామివారి ఆలయానికి విచ్చేసి ప్రదక్షిణలు చేసి దీపాలను వెలిగించారు. అనంతరం స్వామివారిని, అమ్మవారిని దర్శించుకున్నారు. ఇక ధనుర్మాసం సందర్భంగా ఆలయ ప్రాంగణంలో తిరుప్పావై ప్రవచన కార్యక్రమం మధురంగా కొనసాగుతోంది. ప్రముఖ పండితులు ఆచార్య కె రాజగోపాలన్ గోదాదేవి రచించిన తిరుప్పావై పాసుర సారాంశాన్ని రమణీయంగా వివరించారు. అనకాపల్లి జిల్లా నక్కపల్లి మండలం ఉపమాక గ్రామంలోని స్వయం వ్యక్త శ్రీ కల్కి వెంకటేశ్వర స్వామివారి ఆలయంలో ధనుర్మాసోత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. ఉత్సవాలలో భాగంగా స్వామివారికి పల్లకి ఉత్సవం వేడుకగా జరిగింది. ముందుగా ఆలయంలోని శ్రీ ఆండాలమ్మవారి సన్నిధిలో తిరుప్పావై పాసుర పఠనం జరిగింది. అనంతరం శ్రీదేవి భూదేవి సమేత శ్రీ కల్కి వెంకటేశ్వర స్వామివారి ఉత్సవమూర్తులను సర్వశోభితంగా అలంకరించి పల్లకీపై వేంచేపు చేసి పూజలు జరిపారు. ఆపై గ్రామ వీధుల్లో స్వామి అమ్మవార్లకు ఊరేగింపు నయనానందకరంగా జరిగింది. ప్రకాశం జిల్లా ఒంగోలులోని శ్రీ ప్రసన్న చెన్నకేశవ స్వామివారి ఆలయం భక్త శోభితంగా కనువిందు చేస్తోంది. ఉపాలయంలో వేంచేసిన శ్రీ వెంకటేశ్వర స్వామివారి సన్నిధిలో స్వామివారి వార్షిక తిరుకళ్యాణ మహోత్సవాలు వేడుకగా జరుగుతున్నాయి. ఉత్సవాలను పురస్కరించుకుని దేవేరుల సమేతంగా స్వామివారికి కళ్యాణోత్సవం కనుల పండుగ జరిగింది. శ్రీదేవి భూదేవి సమేత శ్రీ వెంకటేశ్వర స్వామివారి ఉత్సవమూర్తులను స్వర్ణాభరణాలు, పట్టు పీతాంబరాలు, పుష్పమాలలతో దివ్యంగా అలంకృతులను చేసిన అర్చకులు కళ్యాణపీఠంపై స్వామి అమ్మవార్లను కొలువు తెచ్చారు. అనంతరం వేద మంత్రోచ్చరణలు, మంగళ వాయిద్యాల నడుమ స్వామి అమ్మవార్లకు కళ్యాణాన్ని నిర్వహించి కర్పూర నీరాజనాలు అందజేశారు. భక్తులు గోవిందనామ స్మరణలు చేస్తూ స్వామి అమ్మవార్ల కళ్యాణాన్ని తిలకించి తీర్థ ప్రసాదాలను స్వీకరించారు. పిడికిట తలంబ్రాల పెండ్లి కూతురు, కొంత పెడమరలి నవ్వినే పెండ్లి కూతురు, పేరు కళా జవరాలే పెండ్లి కూతురు, పెద్ద పేరుల ముత్యాల మెడ పెండ్లి కూతురు, పేరు కళా జవరాలే పెండ్లి కూతురు, పెద్ద పేరుల ముత్యాల మెడ పెండ్లి కూతురు, పేరు పుచ్చ సిగ్గుబడి పెండ్లి కూతురు, పేరంటాండ్ల నడిమి పెండ్లి కూతురు, విభు పేరు పుచ్చ సిగ్గుబడి పెండ్లి కూతురు. పశ్చిమ గోదావరి జిల్లా నర్సాపురంలోని శ్రీ సూర్యనారాయణ స్వామివారి ఆలయంలో పుష్యమాస పూజలు విశేషంగా కొనసాగుతున్నాయి. ఈ సందర్భంగా శ్రీ సూర్యనారాయణ స్వామివారికి ముందుగా అర్చకులు సంకల్పంతో సకల ఉపచార పూజలను నిర్వహించారు. ఆపై స్వామివారికి విశేష ద్రవ్యాలతో ఆగమోక్తంగా అభిషేకోత్సవాన్ని నిర్వహించారు. అభిషేకానంతరం స్వామివారికి కవచధారణ, పుష్పమాలంకరణ పూర్తి గావించి ధూపదీప నైవేద్యాలు, మంగళహారతులు సమర్పించారు. భక్తులు ప్రత్యక్ష దైవం శ్రీ సూర్యనారాయణమూర్తి అభిషేకోత్సవాన్ని తిలకించి తరించారు. శ్రీపద్మిని సమరుణోజ్వల కాంతిమంతం మౌనీష్టవృంద సురవందిత పాద పద్మం నీరేజ సంభవ ముకుంద శివస్వరూపం. తెలంగాణ రాష్ట్రం ఖమ్మంలోని శ్రీకృష్ణ దేవాలయంలో ముక్కోటి ఉత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. ముక్కోటి ఉత్సవాలను పురస్కరించుకుని ఆలయ ప్రాంగణంలో రుక్మిణి కృష్ణులకు అభిషేక సేవ జరిగింది. ముందుగా అర్చకులు స్వామి అమ్మవార్ల మూలమూర్తులకు, ఉత్సవమూర్తులకు షోడశోపచారాధనను పూర్తి చేశారు. ఆపై సంకల్పపూర్వకంగా పలు రకాల ద్రవ్యాలతో అభిషేక సేవను సంప్రదాయబద్ధంగా నిర్వహించారు. అనంతరం కర్పూర హారతులు అందజేసి భక్తులకు దర్శనం కల్పించారు. భక్తులు శ్రీకృష్ణ శరణం మమ నామస్మరణలు చేస్తూ అభిషేక సేవలో రుక్మిణి కృష్ణులను దర్శించుకుని పునీతులయ్యారు. కృష్ణనామ జపం మంగళం, కృష్ణనామ జపం మంగళం,
స్మరణ పూర్ణ సర్వమంగళం హరిచరణ స్మరణ పూర్ణ సర్వమంగళం కృష్ణనామ జపం మంగళం. ఇక తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని దర్శించుకున్న భక్తుల సంఖ్య, శ్రీవారికి తలనీలాలు సమర్పించిన భక్తుల వివరాలు, హుండీ ఆదాయం తదితర అంశాలను తిరుమల సమాచారంలో తెలుసుకుందాం. తిరుమల సమాచారం. తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని ఆదివారం 85,823 మంది భక్తులు దర్శించుకున్నారు. 23,660 మంది భక్తులు తలనీలాల మొక్కును చెల్లించుకున్నారు. ఇక శ్రీవారి హుండీ ఆదాయం 4,80,00,000 రూపాయలు. ఆధ్యాత్మిక విశేషాలు ఇంతటితో సమాప్తం. తిరిగి రాత్రి 10 గంటలకు ప్రసారమయ్యే ఆధ్యాత్మిక విశేషాల్లో మళ్ళీ కలుసుకుందాం. ఓం నమో వెంకటేశాయ.